తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నేడు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మవీర్ ప్రజాపతితో పాటు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అతిథులకు దేవస్థాన అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితుల మంగళ వాయిద్యాల మధ్య వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవస్థాన అధికారులు ఆలయ విశిష్టతలు ఇప్పటి వరకు ఇటీవల చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే అతిథులకు వివరించారు. అనంతరం ఆలయ ఈవో భవానీ శంకర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు మహాప్రసాదం దేవస్థానం జ్ఞాపికలనైతే అందజేసి సత్కరించారు. ఆలయంలో ప్రముఖుల దర్శనం నేపథ్యంలో భక్తుల రద్దీ కనిపించగా అధికారులు భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. యాదాద్రి క్షేత్రం రాష్ట్రంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉండగా ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనలు తరచుగా కొనసాగుతూ ఉన్నాయి.